ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి ఒక్కసారిగా తగ్గి మళ్ళీ పెరగడం మొదలు పెడుతున్నాయి. అంటే సైలెంట్గా తగ్గుతూ వచ్చినటువంటి ధరలు మళ్ళీ సైలెంట్గానే పైకి వస్తున్నాయని అనుకోవాలి. మరి పెళ్లిళ్ళ సీజను మాఘమాసం వచ్చేసింది. ఆల్రెడీ మనము బంగారం వెండి పైన చాలా వీడియోస్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి ఈ రోజు చూసుకుంటే బంగారం వెండి చాలా పెరిగిందని అనుకోవాలి. దీనికి మరి ట్రంప్ విధించేటువంటి ట్యాక్సెస్ ప్రభావం ఉందంటున్నారా, లేదంటే అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి టెన్షన్స్ ప్రభావం ఏమన్నా పడిందా? మరి వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గోల్డ్ ఎక్స్పర్ట్ అండ్ తెలంగాణ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, అమెరికా ఇరాన్ టెన్షన్స్ వాతావరణం నడుస్తుంది. ఇంకా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, ఇవన్నీ కూడా బంగారం వెండి రేట్లు పెరగడానికి కూడా ఒక ఇంపాక్ట్ అనుకోవచ్చు అంటారా? 100% దీని ప్రభావము గోల్డ్ సిల్వర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. రష్యా కూడా సైలెంట్గా చూస్తుంది. ఇరాన్కు సపోర్ట్ చేయాల్సింది కూడా కొంచెం వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అమెరికా దగ్గర అణ్వస్త్రాలు ఎక్కువ ఉన్నాయి. ఇరాన్ను భయపెట్టించి ఆయిల్ తీసుకోవడానికి ఒక ఎత్తుగడగా అందరూ. అంటే బంగారమే కాకుండా ఈ అమెరికా ఇరాన్ ఈ టెన్షన్ వాతావరణం వల్ల ఇంకా వేటిపైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందంటారు? ఏ రంగాలపైన, ఏ వస్తువులపైన? అంటే 100% మొదటగా పడేది పెట్రోలియం ప్రొడక్ట్స్ మొదటగా పడుతుంది. తర్వాత వాణిజ్యానికి అవసరమైన ఈ షిప్పింగ్ వెజల్స్ ఇవన్నీ కూడా ఆ రూట్లో అమెరికా వార్ చేస్తుందని ఇరాన్ రూట్లోకి రావు షిప్స్. వేరే లాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఆ లాంగ్ రూట్కు ట్రాన్స్పోర్టేషన్ అయ్యేదంతా కూడా కస్టమర్ మీదనే ఇస్తాడు. కాబట్టి ఏదైనా మన యూరోపియన్ కంట్రీస్ నుంచి వస్తువులు ఏదైనా రావాలంటే లాంగ్ రూట్లో రావడం వల్ల ఫ్రైట్ రేట్స్ పెరిగిపోతాయి విపరీతంగా. సో ఇవన్నీ కూడా వినియోగదారుడికి ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఈ టైంలో బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఆల్రెడీ వాళ్ళ దగ్గర నిలువ డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా చేయాల్సిందే. కాకపోతే ఓవర్ నైట్గా పెరుగుతుందని ఆశ పెట్టుకోవద్దు. ఒక్కొక్కసారి 6 నెలల వరకు కూడా పెరగకపోవచ్చు. కానీ పెరిగిన తర్వాత మాత్రం తగ్గవు. మీకు 10,000 పెరిగితే తగ్గేది ఓన్లీ 2,000 ఉంటుంది. అంటే ఆ రేషియోలోనే తగ్గుతుంది. కాబట్టి గోల్డ్ కొనడంలో మంచి సేఫ్. సిల్వర్ కొంచెం ఆలోచించి తీసుకో. మామూలుగా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అండి ఈ బంగారం రేట్లు పెరుగుతాయని అంటూ ఉంటారు కదా. ఎందుకు యుద్ధం జరిగినప్పుడు రేట్లు ఎందుకు పెరుగుతాయి అంటే? బంగారం తోటే కదా అన్ని అమినేషన్ కొంటారు. ఇరాన్ నేను మీకు పెట్రోల్ పంపిస్తాను, డీజిల్ పంపిస్తాను, నాకు అమినేషన్ ఇవ్వని ఎవరు అడగరు. గోల్డ్తోనే అమినేషన్ కొనుక్కోవాలి. ఏ దేశం వాళ్ళ మిత్ర దేశాలతో ఏదైనా అమినేషన్ కొనాలంటే యుద్ధ విమానాలైనా లేకపోతే బాంబ్స్ అయినా స్కట్స్ అయినా ఇలాంటి ఏమైనా కొనాలన్నా కానీ బంగారంతో ఎక్స్చేంజ్ జరుగుతుంది. అదే కొద్దిమంది సిల్వర్ను కూడా వాడుతున్నారు. సిల్వర్ క్వాంటిటీ ఎంతనో పంపాల్సి వస్తుంది. కానీ గోల్డ్ మాత్రం చాలా తక్కువ. 1 కిలోకు మీకు 1,50,00,000 రూపాయలు అవుతుంది మినిమం. ఎంత వస్తుంది? 1 కిలో అంటే మన ఒక డెటాల్ సోప్ లాగా ఉంటుంది. బిస్కెట్ లాగా ఉంటుంది. అంటే ఒకవేళ ఇంకే సైలెంట్ అయితే కనుక ఈ అమెరికా ఇరాన్ ఈ టెన్షన్ వాతావరణం కొంచెం కూల్ అవుతే మళ్ళీ ధరల్లో మార్పు రావచ్చు అంటారా? పెరగడం ఆగిపోతుంది, కొంచెం తగ్గుతుంది. పెరగడం మాత్రం ఆగిపోతుంది. లేకపోతే విపరీతంగా పెరుగుతుంది. యుద్ధం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని రోజులు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇవన్నీ రష్యా యుక్రెయిన్ పేద ఉన్నాయో ఇవన్నీ కూడా గోల్డ్ పెరగడానికి కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ కారణాలే. అంటే మామూలుగా బంగారం చూసుకుంటే 2 లక్షల వరకు వెళ్ళి టచ్ అయ్యి వెనక్కి వచ్చింది. వెండి కూడా 4.25 వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది. మళ్ళీ అదే దశకు వెళ్తుంది అనుకోవచ్చు అంటారా? 100% ఫ్యూచర్లో అలాగే ఉంటుంది. ఇమీడియట్గా అవుతుందని చెప్పలేం, కానీ అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతుంది. అంటే మార్కెట్ పైన ఈ ప్రభావం ఎలా ఉందంటారు? ఉంది, ప్రభావం ఉంది కాబట్టే కదా మార్కెట్ అంతా కూడా అంత నిలవ పెట్టుకొని కూర్చుంటున్నారు. బిజినెస్ పీపుల్ అంతా కూడా ఎప్పుడు పెరుగుతుందో అప్పుడే అమ్ముదామనేసి కూడా మార్కెట్లో తక్కువ తెస్తున్నారు అనమాట. అంటే గోల్డ్ పెరిగినప్పుడే ఈ రిజర్వ్ చేసుకుంటారని అంటున్నారు. చూసారు మీరు, ఇప్పుడు బ్యాంకులు రిజర్వ్ చేసి పెట్టుకుంటాయి బంగారాన్ని అంటున్నారు. ఎందుకు రిజర్వ్ చేసి పెట్టుకుంటే? పెరిగినప్పుడు అంటే పెరిగినప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి, మళ్ళీ తగ్గినప్పుడు నష్టపోతారు. ఎప్పుడు బంగారంలో నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. సిల్వర్లో చాలా మంది రీసెంట్గా కూడా మొన్న మోసం జరిగింది కదా,
4,25,000 నుంచి 2,60,000 50,000 వచ్చింది. అంటే దగ్గర దగ్గర 50% డ్రాప్ అయిపోయింది. డ్రాప్. అంటే 4.25 ఉన్నప్పుడు కొన్న వాళ్ళకి నష్టమే వచ్చింది అంటారా? 100% 2 లక్షల రూపాయలు నష్టం వచ్చింది కదా. 2 లక్షల రూపాయలు మామూలు కాదు కదా కిలో పైన. ఇంకంతే వెళ్ళిపోతుందేమో అని కంగారు పడి కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 5 లక్షలకి వెళ్తుందని కొని ఇచ్చారు, సడన్ గా డ్రాప్ అయిపోయింది. దగ్గర దగ్గర సగానికి సగం పడిపోయింది కదా. పడిపోయింది. ఈ ధరలు అనేది ఇలా కాదు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు మీరు. 100% ఉంది. 2 మెటల్స్ ఉన్నాయి. సిల్వర్ ఎంత పెరుగుతుందో మళ్ళా సమ్ టైం తగ్గుతుంది, కానీ గోల్డ్ అలా చేయదు. గోల్డ్ స్టడీగానే పెరుగుతుంది. అక్కడే పెరిగిన తర్వాత ఓన్లీ నీకు 20% పెరిగితే 5% తగ్గుతుంది అంతే. ఎస్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.